నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు పత్తి రైతులను దోచుకుంటున్న దళారులు దొంగ తూకంతో మోసం గాద రుక్మారెడ్డి మెమోరియల్ హై స్కూల్లో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న పిల్లలు కేసీఆర్ నిరంకుశ పాలన అంతం చేద్దాం అందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతు అన్న ప్రొఫెసర్ కోదండరాం మానవత్వం చాటుకున్న మంత్రి సత్యవతి రాథోడ్ ఫిట్స్ వచ్చిన వ్యక్తికి సహాయం నల్గొండ చుట్టుపక్కల గ్రామాల్లో గత నెల రోజులుగా ఖమ్మం ఏరియాకు చెందిన కొంతమంది దళారులు ఎలక్ట్రిక్ కాంటాలు తీసుకుని దొంగ తూకంతో పత్తిని కొనుగోలు చేసి మోసం చేస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. సుమారు కింటాకు 6,800 నుంచి 6,900 వరకు రేటు పెట్టి దాదాపు ఇప్పటి వరకు 40 బండ్లను పత్తి కొనుగోలు చేశారని రైతులు చెబుతున్నారు. రైతులు దళారులతో గొడవపడి జిల్లా తూనికల కొలతల అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన తూనికల కొలతల అధికారులు వారిపై చర్యలు తీసుకుంటామని రైతులను సముదాయించారు. బాధితులకు నష్టపరిహారం ఇప్పించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఫస్ట్ దీన్ని మెలకేసుకో ఫస్ట్ అయితే మన వాళ్ళంట బోరం పెట్టారు లేపారు ఎన్ని బోరాలు వేసినట్లా 6 పట్టాలు వేసి 6 పట్టాలకి ఎంత రావాలట్లా 6 పట్టాల దాకా ఒక రైతు అనేది చూసుకుంటున్నాక మీరు ఒక రైతు అనేది వచ్చి తెలియదా ఏం తెలియకుండా వచ్చింది ఇంత అంత బస్తా ఇంత 50 కిలోలు 60 కిలోలు వచ్చిందంటే నువ్వు కింటి వచ్చే బస్తాని 70 కిలోలు ఎట్లా చేసినావు? ఈరోజు భీమారం గ్రామము కేతపల్లి మండలం నల్గొండ జిల్లాలో పత్తి తూకం వేస్తున్నారు. ఆ తూకం మీద మాకు అనుమానం ఉంది అని చెప్పి కొందరు రైతులు ఇక్కడ వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు వ్యవసాయ అధికారి సంబంధిత మార్కెట్ సెక్రటరీ నకరికల్ గారికి చేరవేయడం జరిగింది. వారి యొక్క ఫోన్ ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ తూనికల్ కొలతల శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులైన నేను మా యొక్క స్టాఫ్ అంబేద్కర్ మరియు సురేష్ తోటి ఆకస్మికంగా దాడి చేసి అసలు ఈ పత్తి తూకం ఎలా చేస్తున్నారు, రైతుల నుంచి ఏం చేస్తున్నారు అని మొత్తం విషయంపై ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్లో మాకు తెలిసింది ఏంటంటే ఒక 4-5 మనుషులు ఒక ముఠాగా ఏర్పడి పత్తి కొనుగోలు చేసి మళ్ళీ రైస్ మిల్లులకు అమ్ముకుంటున్నారు. ఇట్లా కొనుగోలు చేస్తున్న వాళ్ళలో చెవుల రాజు మర్రిగూడ గ్రామం అన్నపరెడ్డిపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు దుగ్గిదేవర రామాంజనేయులు తండ్రి నరసింహారావు వయసు 35 తల్లాడ మండలం మల్లవలం గ్రామం ఖమ్మం జిల్లా మరియు ఇంకా ఇతర ముగ్గురు నరసింహారావు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గాద రుక్మారెడ్డి మెమోరియల్ హై స్కూల్లో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు జరిపారు. ఈ వేడుకల్లో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తమకు వచ్చిన పాఠాలను తోటి విద్యార్థులకు బోధించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ కమ్మగాని కృష్ణమూర్తి మాట్లాడుతూ చిల్డ్రన్స్ డే వేడుకలు మా స్కూల్లో జరుపుకోవడం అభినందనీయమని సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేడుకలలో స్కూల్ పిల్లలచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
myself I am Sana Parsi, 10th standard. Today I acted as a social teacher. One day teaching is a joyful experience with me. I had get to know that how teacher works, how to give knowledge to a student. A teacher is a first step of success of a student. I am very grateful to act as a one-day teacher to teach social studies. I am very grateful to all my teachers, and I am thankful to all my teachers who are teaching me and who are bringing me on this stage. Thank you. Radha Kumar Reddy School Director, Principal. ఈరోజు సెల్ఫ్ టీచింగ్ డే మా స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము నవంబర్ 14th చిల్డ్రన్ డే రోజు జరుపుకుంటాం. దీపావళి హాలిడేస్ వల్ల కొంత ఆలస్యం జరిగింది. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా క్లాసులో విద్యార్థులు టీచర్లు చెప్పేటువంటి లెసన్స్ ఏ విధంగా వాళ్ళు కష్టపడుతున్నారు, ఏ విధంగా వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు దీని వెనుక ఉండేటువంటి బాధలేంటి, వాళ్ళకు ఉండేటువంటి కష్టాలేంటి, క్లాస్ రూమ్లో విద్యార్థులు ఇండిసిప్లిన్గా ఉంటే ఆ క్లాస్ ఏ విధంగా ఉంటుంది, ఆ టీచర్కి ఉండేటువంటి కష్టాలు కూడా తెలవాలంటే ఒకరోజు వాళ్ళు కూడా ఒక టీచర్గా యాక్ట్ చేస్తే ఒకరోజు వాళ్ళు దీనికి ఉండేటువంటి అనుభవపూర్వకం ద్వారా బాధలు తెలుసుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఇది మనం ప్రతి సంవత్సరం మా స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. మేము ఈ సంవత్సరం 40 మంది విద్యార్థులు, అదేవిధంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా యాక్ట్ చేయడం జరిగింది. ప్రిన్సిపాల్గా, పీటీలుగా, అదేవిధంగా డైరెక్టర్, ప్రిన్సిపల్, క్లర్కల్గా దాదాపు 50 మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా కష్టపడ్డారు, వాళ్ళకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. మేము ఒక్కరోజే మేము భరించలేకపోయినాం, టీచర్లు ఏ విధంగా కష్టపడుతున్నారు అనేటువంటిది అనుభవపూర్వకంగా వస్తే వాళ్ళు రానున్నటువంటి తరానికి వాళ్ళు కూడా ఉపాధ్యాయులు అవుతారు. కాబట్టి ఆ బాధ సాధకాలు తెలవడం కోసం ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు కూడా మంచి సంతృప్తి పొందుతున్నారు. వాళ్ళు కూడా ఒక డిజిగ్నేషన్, ఒక రోజు నేను ఉపాధ్యాయునిగా ఉంటే నా గౌరవం ఎంత పెరుగుతుంది, ఒక రోజు నేను ప్రిన్సిపల్గా ఉంటే నా గౌరవం ఎంత. తెలంగాణలో కేసీఆర్ నిరంకుశ పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నట్లు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్ ఠాకూర్ గెలుపు కోసం ఆయన ప్రచారం నిర్వహించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పాలన సాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామ్యానికి దారులు వేయాలని కోదండరాం సూచించారు. అనేది ఉత్పాదకత తక్కువ, నష్టం ఎక్కువ అనేటువంటి మాట ఇవాళ వాస్తవం కాదు. భారతదేశంలో తెలంగాణ ప్రజల్లో ఎనలేని గౌరవం నింపుకొని యావత్ భారతదేశానికి తెలంగాణ ప్రజల మనోభావాలను తెలిసే విధంగా చేసి సోనియమ్మ గ్రామాలు, ప్రతి కార్మిక వర్గాలు, ప్రతి ఒక్క వర్గం దోపిడీ, నిరంకుశత్వం అనే 2 స్తంభాల పునాది మీద కేసీఆర్ పాలన కొనసాగింది. ఈ దోపిడీ ఆగాలి, నిరంకుశత్వం ఆగాలి. ఇవి 2 కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇవి 2 కూడా సమాజ వికాసానికి ఆటంకము. అందుకనే మనం తెలంగాణ జనసమితి ఈ 2కి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వచ్చాం. ఇవాళ ఎన్నికల సమయంలో మా పోరాటాలను వ్యక్తీకరించడానికి, ఫలితం పొందడానికి ఒక అవకాశం దొరికింది. ఒకవైపు మేము కోరుకుంటున్న మార్పుల గురించి ప్రచారం చేయటం, మరోవైపు ఈ గద్దె దించడానికి ఒక ప్రయత్నం చేయటం, 2 కూడా ఇవాళ సిద్ధించే అవకాశం కలిగింది. అందుకనే మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చి ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, వారి అభ్యర్థులకు ఓటు వేయాలని, రామగుండంలో రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ గారికి ఓటు వేయాలని నేను ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా ఈ దోపిడీ ఆగకపోతే, నిరంకుశత్వం ఆగకపోతే తెలంగాణ ముందుకు పోవటానికి అవకాశం లేదు. ఈ తెలంగాణ అభివృద్ధికి, ప్రజల పురోభివృద్ధికి ఈ 2 ఆటంకంగా నిలబడ్డాయి. ఒక పెద్ద గోడవలే అడ్డంగా నిలిచినాయి. అందుకని ఈ గోడను తొలగించటం ఈ ఎన్నికల్లో మనందరి కర్తవ్యం కావాలి.
ఈ నిరంకుశత్వాన్ని దోపిడీ పాలనను అంతమొందించాలి. ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణంకై దారులు వేయాలని చెప్పి ప్రజలకు మేము కోరుతున్నాం, అభ్యర్థిస్తున్నాం. తప్పకుండా మార్పుకు అందరూ సహకరించాలి. ఇదే రామగుండంలో ఓపెన్ క్యాస్ట్లు తవ్వి ఒకవైపు ఆ విధ్వంసం అయితే రెండో వైపు వనరులన్నింటినీ కొల్లగొట్టి ప్రజాభివృద్ధి కోసం ఇవాళ ఆటంకాన్ని సృష్టిస్తున్నారు. సిఎస్ఆర్ నిధులకు కూడా మంత్రి సత్యవతి రాథోడ్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. మహబూబాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వెళ్తూ ఉండగా తొర్రూరు ప్రధాన రహదారిపై ఒక్కసారిగా ఒక వ్యక్తికి ఫిట్స్ రావడంతో రోడ్డుపై పడిపోయి గాయపడ్డాడు. అది చూసి తన కాన్వాయ్ని పక్కకు ఆపి కారు దిగి పరామర్శించారు. వెంటనే అంబులెన్స్ను పిలిపించి సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. ఉన్నట్టుంది ఇట్లా సింగిల్ పంపదు ఆరు బొమ్మ కొద్ది కళ్ళు తెరిచిండు. కూర్చోలేడు అక్కడ పెట్టా బొమ్మల మంచి వెయిట్ చేయమ్మా. టూ వీలర్ చేసారు ఎవరన్నా మంచి చేసినా యాకనా మాట్లాడు మాట్లాడు కళ్ళు తెచ్చు కళ్ళు తెచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హిందూ ధర్మాన్ని వాడవాడలా ప్రచారం చేయాలని, హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని అయ్యప్ప స్వాములు పాదయాత్ర చేశారు. భద్రాచలంలోని బ్రిడ్జి సెంటర్లో గల అయ్యప్ప స్వామి ఆలయం నుంచి దుమ్మగూడెము మండలము పడమటి నరసాపురం వరకు పాదయాత్ర నిర్వహించారు. సుమారు 15 కిలోమీటర్ల మేర అయ్యప్ప నామస్మరణలతో చేస్తూ ఈ పాదయాత్ర చేపట్టినట్లు అయ్యప్ప భక్తులు తెలిపారు. ఈరోజు భద్రాచల హరిహర క్షేత్రం నుంచి అయ్యప్ప స్వామి మాలదారులు, అయ్యప్ప స్వామి భక్తులు, హిందూ ధర్మ ప్రచార స్వామి భద్రాచలం వచ్చినప్పుడు ఖచ్చితంగా రాముడి పాదాలకు నమస్కరించాలని అనుకున్నాను. అధికారుల విజ్ఞప్తి మేరకు ఆలయానికి వెళ్లలేదు. కానీ మరొక 10 రోజుల తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి వారం రోజులు ప్రశాంతంగా రాముణ్ణి దర్శించుకుంటానని రోడ్ షోలో చెప్పారు. ఇక్కడ జరుగుతున్న అన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మీ కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. అందుకే ఈసారి మాత్రం ఖచ్చితంగా గులాబీ వనంలో ఖచ్చితంగా భద్రాచలం చేరాలి.
కారు గుర్తు అభ్యర్థి గెలిపించాలి ఓటర్లకు సూచించారు. యుద్ధం ఒకటి చేయమండం న్యాయమేనా? కత్యమో కాంగ్రెస్ వాడికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎట్లా? ముళ్ళ చెట్టు పెట్టి దానికి నీళ్లు పోస్తే పండ్లు వస్తాయా? మరి దానికి పండ్ల చెట్టే పెట్టాలా? ఇగో ఇక్కడ ఉన్నది పండ్ల చెట్టు, ఇక్కడ ఉన్నది గంగిగోరు. మరి 9.5 ఏళ్లు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయో మీ అందరి అనుభవంలో ఉంది. మరి 9.5 ఏళ్ల కిందట ఇదే భద్రాచలంలో కరెంటు పరిస్థితి ఎట్లా ఉండేది, ఈ రోజు ఎట్లా ఉన్నది మీ అనుభవంలో ఉంది. 9.5 ఏళ్ల కిందట మరి ఆనాడు తాగునీటి పరిస్థితి ఏంటి, ఈ రోజు పరిస్థితి ఏంటి మీ అనుభవంలో ఉంది. అదే మాదిరిగా 9.5 ఏళ్ల తర్వాత ఈ రోజు తెలంగాణలో ఎన్ని సంక్షేమ పథకాలు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా మీ అనుభవంలో ఉన్నాయి. కారణాలు ఏమైనప్పటికీ ఎందుకో నాకు తెలియదు కానీ 2014లో 18లో 2 సార్లు కూడా ఖమ్మంలో మాకు ఒకటే సీట్ వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటే ఒక సీట్ వచ్చింది. ఈసారి నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఎట్లాగూ రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కేసీఆర్ గారి అంతేనా? రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, మరి మన తెలంగాణ ప్రభుత్వమే రాబోతా ఉంది. ఎలాంటి అపోహలు వద్దని వేసవి 2వ విడత వ్యవసాయానికి రైతులు సిద్ధం కావాలని డిసెంబర్ 15వ తేదీ నుంచి ఎగువ మానేరు నుంచి నీటిని విడుదల చేస్తామని ముసాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయం ప్రస్తావించారు. వేసవి కాలంలో సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి ప్రణాళికను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఒకవేళ ఏమైనా పొరపాటు చేస్తే ప్రజలు 2000 పెన్షన్ 200లకు వస్తుంది, నీళ్లు ఉండయి, కరెంట్ ఉండదు, రైతు బంధు ఉండదు. మళ్ళీ మనం 20 ఏళ్ళకి వెనుక పోదామా? దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. మీరు దయచేసి ఒకటే నమ్మాలి, మన కళ్ళ ముందు కనిపించేదాన్ని నమ్మండి. ఇలా ముస్తవా చెరువు నిండు వాస్తవం నమ్మండి. రైతుల ఖాతాల్లో రైతు బంధు పడుతుంది నమ్మండి. ఇలా వడ్లు బ్రహ్మాండంగా ధాన్య రాసులు కనిపిస్తున్నాయి, వడ్లు రైస్ మిల్లలకు ఐకేపీ సెంటర్ల ద్వారా కొంటున్నాం, అది నమ్మండి. ఇలా మీ బిడ్డ పెళ్ళి అయితే ₹1,00,000 డబ్బులు వచ్చినాయి, అది నమ్మండి. ఇలా అబద్ధాలు ప్రచారం ఎక్కువ ఉన్నాయి, దయచేసి నమ్మకండి. మళ్ళీ చెప్తున్నాం, కేసీఆర్ గారు ఉంటేనే నీళ్లు, కేసీఆర్ గారు ఉంటేనే కరెంటు. వాళ్ళు పుష్కలు వస్తే మనం చేసిన పని చేయరు, మళ్ళీ నీళ్ళు రావు, కరెంట్ ఉండదు, ఏది ఉండదు, రైతు బంధు ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఉంటుందని చెప్తారు, కానీ పక్కన వాళ్ళు ఎక్కడైతే రాజ్యం ఎత్తునో అక్కడ రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్యం లేదు, పెన్షన్ అక్కడ 500, 1000 రూపాయలకు ఉంది. ఇలా మనం బ్రహ్మాండంగా మనం ఇలా వికలాంగులకు ₹4,000 పెన్షన్ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఇలా ఆసరా పెన్షన్ 2000 ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలము పోతుగల్ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని హైకోర్టు అడ్వకేట్ జనరల్ బండ శివానందం తన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఇటీవల గ్రామస్తులు దాతల సహకారంతో చేపట్టిన ఆలయ నిర్మాణ అభివృద్ధి పనులు ఆయన పరిశీలించారు. అనంతరము ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా వేద పండితులు అడ్వకేట్ జనరల్ దంపతులను ఆశీర్వదించి ప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణ పనులు బాగా జరిగాయని, ప్రతి ఒక్కరూ దైవభక్తితో ముందుకు సాగాలని సూచించారు.
सौभाग्यमस्मै दत्त्वायाधास्तं विपरेतना श्रियं वर्धिष्यमायुष्यमारोग्यमाविदा शोभमानं महीयते सरं दीर्घमायुः शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीं श्रीलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा पूर्वो सत्यगर्भऋषिगोत्रोद्भवस्य शिवानन्दप्रसाद नामधेयस्य धर्मपत्नी समेतस्य माधवी नामधेयवत्याः दीक्षा नाम्यः निशिता नामधेयवत्याः भावना नाम्यः सर्वेषां कुटुम्बसभ्यानाम् आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं मालती नामधेयवत्याः हरीश नामधेयस्य हारिका नामधेयवत्याः గుడి దర్శనం మన శ్రీరంగారావు గారు తీసుకురావడం నా అదృష్టంగా భావిస్తున్నా. కాకతీయ డైనాసిటీ, కాకతీయ రాజులు కట్టిన ఇటువంటి అద్భుతమైన టెంపుల్ దీన్ని డెవలప్ చేసి అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందనంటే చెప్పలేము. రాముల వారు తర్వాత శివుడి టెంపుల్ అద్భుతంగా ఉంది. ఇక్కడ పూజారులు కూడా బ్రహ్మాండంగా పూజలు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అండ్ ఇది నా యొక్క అదృష్టంగా భావిస్తున్నా ఈ గుడిని ఇవాళ దర్శించుకోవటము, రాముల వారిని శివుడిని ఇవాళ ఇక్కడ పూజలు బ్లెస్సింగ్స్ నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ పోతుగల్ గ్రామస్తులకు ఇది ఒక అద్భుతమైన ప్లేస్ లాగా అనిపిస్తూ ఉంది ఇది. And I congratulate all the villagers here to have a wonderful temple like this. It's an asset to the village. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి ఎంతో ప్రశాంతత పొందొచ్చు. దేవుని బ్లెస్సింగ్స్ కూడా అద్భుతంగా తీసుకునే ప్లేస్ లాగా కనిపిస్తూ ఉంది. ఐ సిన్సియర్లీ థ్యాంక్ శ్రీరంగారావు గారు, రమణారావు గారు, తర్వాత మన ఊరి పెద్దలు ఇక్కడ ఈ గుడికి తీసుకొచ్చి నాకు దర్శనం చేయించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఐ సిన్సియర్లీ థ్యాంక్ వన్ అండ్ ఆల్. తెలంగాణలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ మేనిఫెస్టో చైర్మన్ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీజేపీ ప్రజా సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ మందు మద్యాన్ని పోలీసులను నమ్ముకుని ఎన్నికల్లో గెలవాలని చూస్తుందన్నారు. బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన దమ్మున్న పార్టీ బీజేపీ అని, డబుల్ ఇంజన్ సర్కారుతో దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు. రామగుండంలో ఉన్న ఆడబిడ్డలారా, ఒక ఆడబిడ్డ ఆక్రోశిస్తా ఉంది, ఒక ఆడబిడ్డ ఇవాళ బాధతో చెప్తా ఉంది. దాన్ని తీర్చగలిగే సత్తా, దాన్ని అడ్డుకోగలిగే సత్తా, వాళ్ళకి చెండు కనిపించే సత్తా నా ఆడబిడ్డల చేతిలో ఉందా లేదా ఆలోచించుకుంటూ సింగరేణి కార్మికులకి ఇవాళ ఆ రీఎంబర్స్మెంట్ చెల్లిస్తామని చెప్పి మేము భావిస్తా ఉన్నాము. సింగరేణి వాళ్ళు అన్నుకొని జీఎస్ఎంలో బతికిండు, వాళ్ళు అన్నుకొని నా నాయకులు బతికిండు, వాళ్ళు అన్నుకొని మా రసగులు బతికిండు, వాళ్ళు అన్నుకొని చిన్న చిన్న వ్యాపార శిశువులు బతికిండు. కానీ ఇవాళ ఇంతమంది చెప్పిండు ఆ సంఖ్య తెలంగాణ వచ్చే నాడు 63,000 మంది, ఇవాళ కేసీ వచ్చిన తర్వాత 39,000 మందికి పడిపోయింది. ఏం చెప్పినాయన? సింగరేణి అనుభవం కలిగింది, సంపద కొనలేంది, టెక్నాలజీలో అనుభవం ఉన్నది అనేటువంటి అనుభవం ల్యాండ్ పవర్ అని చెప్పిండు. ఆస్ట్రేలియాలో మైనింగ్ చేస్తాం, ఛత్తీస్గఢ్ లో మైనింగ్ చేస్తాం, జార్ఖండ్ లో మైనింగ్ చేస్తాం. ఇది మళ్ళీ లక్షల మంది కార్మికులకి ఉపాధి కలిగిస్తామన్న కేసీఆర్ ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టిండు, ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టి జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో
ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న పనులు పథకాలు ఏ ఒక్కరికి ఉపయోగపడే విధంగా లేవన్నారు. తెలంగాణలో ఇచ్చే పథకాలు ఏ ఒక్కటి కూడా పోల్చుకోలేని విధంగా గొప్పగా ఉన్నాయన్నారు. ఆసరా పెన్షన్లు, రైతు బంధు, వికలాంగుల పెన్షన్లు ఇలా ఎన్నో పథకాలు తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తుందన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చేసేదేమీ లేదంటూ ఎద్దేవా చేశారు. పథకాలు మీకు చూపిస్తామని చెప్తున్నారు. వాళ్ళని చూస్తే దేనికైనా ఎంతకైనా తెగించి అబద్ధాలు మాట్లాడతారనే దానికి ఒక ఉదాహరణ ఏంటి అంటే, కర్ణాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్ డికే శివకుమార్ గారు ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి తెలంగాణ ఎన్నికలలో ప్రచారానికి వచ్చి కర్ణాటకలో మేము 5 గంటలు మాత్రమే వ్యవసాయానికి కరెంట్ ఇస్తున్నామని స్పష్టంగా చెప్పడం జరిగింది. కరెంటు కోతలకు నిరసనగా కర్ణాటకలో రైతులు ఆందోళన చేస్తున్నారు. అంతేకాకుండా మొసళ్లను తీసుకువచ్చి సబ్స్టేషన్లో వదిలిపెడుతున్న వార్తలను కూడా మనం పత్రికల్లో చూసాం, అనేక ఛానల్స్లో కూడా చూడడం జరిగింది. కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ తెలంగాణలో 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ పైన విమర్శలు చేస్తున్నది. ఇది విచిత్రంగా ఉన్నది. రైతులు అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇక రెండవది, కర్ణాటకలో ప్రస్తుతము పెన్షన్ 1100 రూపాయలు ఇస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఆసరా పెన్షన్ 2012 రూపాయలు ఉన్నది. ఆసరా పెన్షన్ 2016 ఉన్నది. వికలాంగుల పెన్షన్ 4016 ఉన్నది. దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా, గుజరాత్లో కానీ, కర్ణాటకలో కానీ, హిమాచల్ ప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో కానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కానీ ఆసరా పెన్షన్ 2016 రూపాయలు ఇవ్వడం లేదు. వికలాంగులకు 4016 రూపాయల పెన్షన్ ఇవ్వడం లేదు. ఇది నిజం కాదంటే ఎవరైనా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పత్తి రైతులను దోచుకుంటున్న దళారులు, దొంగ తూకంతో మోసం. గాదా రుక్మారెడ్డి మెమోరియల్ హై స్కూల్లో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు. సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న పిల్లలు. కేసీఆర్ నిరంకుశ పాలన అంతం చేద్దాం, అందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతు అన్న ప్రొఫెసర్ కోదండరాం. మానవత్వం చాటుకున్న మంత్రి సత్యవతి రాథోడ్, ఫిట్స్ వచ్చిన వ్యక్తికి సహాయం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.